హలో వీక్షకులారా, ఇవాళ నేను ఘనజీవామృతం చేస్తున్నానమాట. దానికి మనకి 5 పదార్థాలు కావాలన్నమాట. గోమయము, ఆవు పేడ, శనగపిండి, బెల్లము, అలాగే పుట్టమన్ను కావాలి. ముఖ్యంగా మనం దీనికి దేశవాళీ ఆవు పేడ, గోమయం మాత్రమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మన నాటావు కడుపులో మాత్రమే మన మట్టికి, పొలానికి కావాల్సిన బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఘనజీవామృతం చేయడానికి ఫ్రెష్ పేడ ఏం అక్కర్లేదు. మామూలుగా 2 నుంచి 10 రోజుల పేడ సరిపోతుంది. నేను ఇక్కడ జస్ట్ కొంచెం క్వాంటిటీ మాత్రమే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఘనజీవామృతం ఉంది. ద్రవజీవామృతానికి మాత్రం ఫ్రెష్ది కావాలి, కానీ దీనికి అవసరం లేదు. అలాగే రోడ్డు మీద మనకి ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా, పాపం ఏ చెత్త పడితే ఆ చెత్త తింటూ ఉంటాయి. దాని ఆవు పేడ మాత్రం పనికిరాదు. కుదిరితే దానికి మంచి గ్రాసం పెట్టండి, కానీ ఈ జీవామృతానికి కానీ ఘనజీవామృతానికి కానీ దాని ఆవు పేడ పనికిరాదన్నమాట. దీనికి పంచదార మాత్రం వాడకండి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను. అది మీకు ఒక పెద్ద గొబ్బెమ్మ సైజులో ఉంటుంది. ఏదైనా ద్విదళానికి సంబంధించిన పప్పు పిండి వాడచ్చు, శనగపిండే వాడాలని రూల్ ఏం లేదు. అలాగే బెల్లమే వాడతారు ఎక్కువ శాతం, బట్ స్వీట్నర్గా దేన్నైనా వాడచ్చు. అంటే మన పాడైపోయిన బనానా కానీ, మ్యాంగో కానీ, అలా స్వీట్నెస్ ఉన్నది ఏదైనా వాడచ్చు. తీపి ఎందుకంటే బ్యాక్టీరియా ఎప్పుడైనా తీపి ఉన్నప్పుడు త్వరగా డబల్ అవుతాయి అన్నమాట. ఈ రెండు దానికి ఫుడ్కి, బ్యాక్టీరియాకి శనగపిండి అలాగే బెల్లం ఫుడ్కి అనమాట. ఆ శనగపిండి తిని ఆ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. ప్రతి గంటకి డబల్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనిలో మనకి 1 గ్రామ్ ఆవు పేడలో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో 3 కోట్ల దేవతలు మన ఆవులో ఉంటాయి అని చెప్తారు కదా. ఆ 3 కోట్ల దేవతలు ఇవే అన్నమాట. అలా అని మన విజయరామ్ గారు కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఏ జంతువుని అమ్మతో పోల్చలేదు, ఆవుని మాత్రం అమ్మతో పోలుస్తారు. గోమాత అంత గొప్పది అని చెప్పడం కోసం అన్నమాట. ఎందుకంటే దాని వల్ల మనకున్న ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదు. తర్వాత పుట్టమన్ను కొంచెం వేయాలన్నమాట. పుట్టమన్నే వేయాలనేం రూల్ లేదు. దాని గూడు మనం నాశనం చేయకూడదు అనమాట. జస్ట్ కొంచెం చిటికెడు ఉన్నా చాలు, ఒక చెంచాడు మట్టి ఉన్నా చాలు. నేను చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి ఊరికే చిటికెడు నాకు పాట్లో ఉన్న మట్టే నేను వేసాను అనమాట. దొరికితే పుట్టమన్ను వేయండి, లేకపోతే పొల్యూట్ అవ్వని ఎవరు తొక్కని మట్టి తీసుకొచ్చి వేయండి, సరిపోతుంది. అండ్ పుట్టమన్ను అని చెప్పి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసేయకండి. దేనినైనా మనకి డిస్ట్రాయ్ చేసే హక్కు లేదు. ఇప్పుడు మొత్తం 5 కలిపేసి 3 days నీడలో ఆరబెట్టాలి. అలాగే రోజుకొకసారి కలపాలన్నమాట, పైకి కిందకి. దీనిని ఎండలో మాత్రం ఎండబెట్టకండి, నీడలో ఆరబెట్టండి అంతే. ఇది మనకి 6 months దాకా నిలవ ఉంటుంది. అండ్ దీనిని మొక్క మొదట్లో ఇచ్చేయచ్చు. మట్టి కొంచెం డిగ్ చేసి దానిలో ఈ ఘనజీవామృతం పొడి వేసేసి మళ్ళీ మట్టితో కప్పేయాలన్నమాట. 15 daysకి ఒకసారి ఇలా ప్లాంట్స్కి ఇస్తే సరిపోతుంది. ప్రతి పాట్కి ఒక బాల్ చొప్పున ఇవ్వచ్చు. అలాగే పెద్ద బాల్స్ డైల్యూట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పొడి చేసి ఇవ్వడం బెటర్ అనమాట. సో నేను వాయిస్ ఓవర్ చెప్పడానికి నేను తీసిన వీడియో చాలలేదు కాబట్టి పెట్టిన క్లిప్నే మళ్ళీ యాడ్ చేశాను అనమాట. సో సారీ. సో ఏది మిస్ చేయకుండా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఘనజీవామృతం ఎలా చేయాలో చూద్దాము. 100 kgs పేడకి, అంటే తడి పేడకి 2 kgల బెల్లము, 2 kgల శనగపిండి, ఇదంతా కలపడానికి తగినంత గోమయము, అలాగే గుప్పెడు పుట్టమన్ను లేదా తొక్కని మట్టి. అండ్ గుప్పెడు పేడకి చేసేటట్టయితే 1 చెంచాడు బెల్లము, చెంచాడు శనగపిండి, చిటికెడు మట్టి, తగినంత గోమయము సరిపోతాయన్నమాట. ఈ 5 కలిపి చక్కగా నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టి
3 డేస్ ఉంచాలి. రోజుకొకసారి కలపాలన్నమాట పైకి కిందకి. ఎండలో మాత్రం ఉంచకండి. అలాగే ఇది 6 మంత్స్ నిల్వ ఉంటుందని చెప్పాను కదా, దీన్ని ఎవ్రీ 15 డేస్కి ఇవ్వచ్చు అనమాట మొక్కలకి మనం. ఇప్పటిదాకా ఓపిక్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. అలాగే మీకు తెలిసింది ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.